శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడను. స్త్రీ పురుషులకు వశీకరణం చేయబడను. జరిగింది, జరుగుతుంది, జరగబోయేది జ్యోతిష్యం చెప్పబడను. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడను. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, మనోవేదన, శత్రు సమస్యలు, పిల్లల పొరపాట్లు, భార్యాభర్తల సమస్యలు, ఇతర ఏ సమస్యలకైనా సరే జ్యోతిష్యం చెప్పబడను. ఫోన్ నెంబర్ 9502263929. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. సెప్టెంబర్ మాసంలో తులారాశి వారి జాతకులు బుధాదిత్య యోగంతో ఇలా జరగబోతుంది. అందువలన ఇద్దరు ఆడ మనుషుల వలన మీ జీవితంలో ఇంతటి అద్భుతాలు అయితే జరగబోతున్నాయి అంటున్నారు జ్యోతిష పండితులు. మరి ఎలా ఉండబోతుంది? గోచార రీత్యా సెప్టెంబర్ మాసంలో ఎటువంటి ఉన్నత అవకాశాలు మిమ్మల్ని వరిస్తాయో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూసేయండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చెయ్యండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక మనము ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం. తులారాశి రాశి చక్రంలో 7వ రాశి. చిత్త నక్షత్రం 3-4 పాదములో, స్వాతి నక్షత్రము 1-2-3-4 పాదములో, విశాఖ నక్షత్రము 1-2-3 పాదముల కింద జన్మించిన వ్యక్తులు తులారాశి క్రిందకు వస్తారు. ఈ రాశికి రాశి అధిపతి సాక్షాత్తు శుక్రుడు. సెప్టెంబర్ మాసంలో మీ యొక్క కెరియర్ కోణం నుండి చూస్తే గనక అనుకూలమైన పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది. అలాగే ఈ మాసం ప్రారంభంలో మీ యొక్క 12వ ఇంటికి అధిపతి అయిన బుధుడు 10వ ఇంటికి అధిపతిగా ఉంటాడు. బుధాదిత్య యోగం మీకు కలగబోతుంది. తత్ఫలితంగా మీ యొక్క కెరియర్ లో పురోగతిని అనుభవిస్తారు. కొత్త కొత్త అవకాశాలు వస్తాయి. ఉద్యోగాలు మారే అవకాశం కూడా కనిపిస్తుంది. కెరియర్ నుంచి చూస్తే గనక అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి. 12వ ఇంటికి అధిపతి అయిన బుధుడు 10వ ఇంటికి అధిపతిగా ఉండడం రీత్యా మీకు చాలా వరకు కూడా అందరి సంపూర్ణ మద్దతు కలుగుతుంది. ముఖ్యంగా ఈ ఇద్దరు ఆడ మనుషుల రీత్యా వారి యొక్క మద్దతుతో మీరు జీవితంలో ఉద్యోగ అవకాశాలు పొందబోతున్నారు. మీ లైఫ్ టర్న్ అవుతుందని చెప్పాలి. ఎందుకు అంటే గనక మీ యొక్క ఆలోచనలు ఇప్పటి వరకు కూడా ఏ విషయంలో లాభించలేదు. కానీ వీరి యొక్క మద్దతు, సలహా, సూచనలు మీకు ఈ మాసంలో సంపూర్ణ మద్దతుతో సంపూర్ణ ప్రక్రియ చేస్తారు. అంటే కష్టానికి చాలా వరకు కూడా విలువను ఇస్తారు. పట్టుదలతో ముందుకు సాగుతారు. వీరి యొక్క సలహాలు మీకు చాలా వరకు కూడా దిగ్విజయంగా విజయ అవకాశాలు కలిగించేలాగా చేస్తాయి. వ్యాపారంలో ఉన్నతి లభిస్తుంది. పెట్టే పెట్టుబడులు కూడా ఆలోచించి ఆచితూచి పెడతారు. ఉద్యోగ రీత్యా కావచ్చు, కళ రంగంలో కావచ్చు, రాజకీయ రంగాల్లో ఉన్న వారికి కావచ్చు, మీకంటూ పేరు ప్రఖ్యాతలు వస్తాయి. అదేవిధంగా మీ మాటకు పలుకుబడి పెరుగుతుంది. మీకంటూ గౌరవం వస్తుంది. ఇది కూడా వీరి యొక్క ఆలోచనలు మీకు ప్రభావితం కావడం వల్లనే. వారు ఎవరు అన్నట్లయితే గనక ఒకరు మీ యొక్క తోడబుట్టిన స్త్రీ, మరొకరు మీ యొక్క జీవిత భాగస్వామి. వారి యొక్క విలువైన సలహా సూచనలు మీకు చాలా వరకు కూడా మిమ్మల్ని ప్రేరేపిస్తాయి. మీలో ఉన్న నైపుణ్యత బయటికి వస్తుంది. అలాగే మీ యొక్క టాలెంట్ కూడా మీ యొక్క పై అధికారులు ఉద్యోగంలో గుర్తిస్తారు. వ్యాపార భాగస్వామితో మీ యొక్క ఆలోచనలు చాలా వరకు కూడా సహకరిస్తాయి. మీకు అత్యుత్సాహం ఎక్కువ అవుతుంది. ఒక పని మీద కాన్సంట్రేషన్ అనేది ఎక్కువ అవుతుంది. ప్రతి విషయం గురించి 10 రకాలుగా ఆలోచించి ఉత్తమ నిర్ణయాలు తీసుకోగలుగుతారు. అది కూడా ఈ ఇద్దరు స్త్రీల యొక్క ఆలోచన విధానమే మీకు ఇంత బాగా మీ యొక్క వ్యక్తిత్వంలో మార్పునకు గల కారణమవుతుంది. అలాగే కుటుంబ సభ్యులు ఐక్యతగా ఉండేందుకు మీ వంతు కృషి చేస్తారు. వారి యొక్క తగాదాలు కూడా చాలా న్యాయపరంగా తీర్చేస్తూ ఉంటారు. ఎదుటి వారు ఏ మాత్రము కూడాను ఇబ్బంది పడకుండా, బాధపడకుండా వారి సమస్యలను మీరు తీర్చడము మీకున్న నైజమని చెప్పాలి. మీలో ఉన్న ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తారు ఈ ఇద్దరు స్త్రీలు. మీలో ఉన్నటువంటి టాలెంట్ ని గుర్తించడమే కాకుండా ఆ టాలెంట్ ని ఏ మార్గంలో పెడితే మీకు ఖచ్చితంగా మంచి అవకాశాలు వస్తాయో, ఏ అవకాశాన్ని ఎలా ఉపయోగించుకోవాలో వారి యొక్క గైడ్ లైన్స్ అనేవి ఈ మాసంలో మీకు ఎక్కువగా ఉంటాయి. మొత్తం మీద భగవంతుడే ఈ ఇద్దరు స్త్రీలను ఈ మాసంలో మీ జీవితంలోకి పంపించబోతున్నాడు అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదంటున్నారు జ్యోతిష పండితులు. కావున నిర్లక్ష్యం వహించకండి. నాయకత్వ లక్షణాలు పక్కన పెట్టండి. ఎవరు ఏది చెప్పినా మీరు ఆలకించే ప్రయత్నం చేయండి. అప్పుడు మీ జీవితం సక్సెస్ పదంలో ముందుకు దూసుకుని వెళ్తుంది. విజయ దుందుబి మ్రోగిస్తారు. అంత మంచి జరుగుతుంది. శుభం భూయాత్. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయడాన్ని మాత్రం అస్సలు మీరు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.